హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సాయిత్. ఇవాళ మాకు అదే ఈవెంట్ ఉంది కదా, ఇవాళ November 15 డేటు. ఇవాళ మన మహేష్ బాబు గారి సినిమాది గ్లోబ్ ట్రాట్లర్ది ఈవెంట్ ఉంది. మా ఫ్రెండ్ కష్టపడి అలా పాసులు తీసుకుని వచ్చాడు. మనోడు బిగ్ ఫ్యాన్ మహేష్ బాబు గారికి. సో ఇంకా 3 గంటలు ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది రామోజీ ఫిల్మ్ సిటీలో. సో లెట్స్ గో, మనం పోయి ఈవెంట్ దగ్గర అసలు ఎలా జరుగుతుంది ఈవెంట్ అనేది చూద్దాం. మా ఫ్రెండ్ గారు వీనికి థ్యాంక్స్ చెప్పాలి, వీడు బాగా కష్టపడి సంపాదించాడు. మన మహేష్ బాబు గారికి డైహార్డ్ ఫ్యాను, చాలా ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. సో వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ ఈవెంట్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా 3 కిలోమీటర్స్ అయితే మేము ఈవెంట్ స్టేజ్ దగ్గర ఉంటాం కదా, ఈవెంట్ స్టేజ్ దగ్గర ఉంటాం. వెనక ఇగో ఇవన్నీ వెహికల్స్, ఈవెంట్కి వెళ్ళే వెహికల్సే. ఇంకా చాలా ఉన్నాయి, ఇంతసేపు చాలా వెళ్ళిపోయాయి. చూడాలి లోపల మరి ఎలా ఉంటుందో, ఎంతమంది జనాలు వస్తారో, ట్రాఫిక్ ఎలా ఉంటుందో. చూస్తే బాగానే వస్తున్నారు. ఇక్కడ జనాలు అయితే పొట్టుగా పోతారు. వెనక పోతే తెలుస్తుంది, లోపల వెనక తెలుస్తుంది ఎట్లుంటుందో. ఈవెంట్ లోపల కలుసుకుందాం. అద్దాలు పెట్టుకొని జై బాబు, జై బాబు. బైక్ షోరూమ్లో కూడా ఇంటి ఉండవు. ఇండియాలో ఉన్న బైక్స్ అన్ని ఇంటి ఉంటుంటుంది. గుర్తుగా పెట్టాలా, యాడ్ పెడుతున్నాము, వీడియో చూసుకొని పోవాలి. ఇప్పుడే పార్కింగ్ లాట్లోకి వచ్చేసాం. మీరు అందరూ వచ్చేది అంతా జనాలు, ఇదంతా బండ్లే. ఇక్కడి నుంచి అక్కడి వరకు అన్ని బండ్లే ఉన్నాయి. జనాలు చూస్తే చాలా మంది వచ్చేటట్టున్నారు. చూడాలి. ఈడు మా ప్రవీణ్ తీరది. ఇప్పుడే పార్కింగ్లో బండి పెట్టి ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. అందరినీ అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మా ముందు జనాలు ఎండిపోతే మేము అటే ఫాలో అవుతున్నాం. ఇక్కడ జనాలు చూడొచ్చు ఎంతమంది జనాలు వచ్చారో. ఈ ఈవెంట్కి వచ్చిన అందరినీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆడితే మాత్రం నిజంగా ఒక 50,000 సబ్స్క్రైబర్లు వస్తారు కావచ్చు నాకు తెలిసి. వీళ్ళంతా ఈవెంట్కే చాలా మంది, అసలు మామూలుగా లేరు జనాలు. జై బాబు. బైక్ పార్కింగ్ 1 కిలోమీటర్ వెనక పెట్టారు. అక్కడి నుంచి ఇప్పుడు ఈవెంట్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. అయ్యా నేను ఇంకెంత దూరం నడవాలరా. వీడు అసలు నన్ను 12 కిలోమీటర్లు అని చెప్పి తీసుకొచ్చాడు. ఇక్కడ 20 కిలోమీటర్లు దాటింది. 20 minutes later. ఏం నడుచుర్రా బాబు, ఇప్పుడు 1 కిలోమీటర్ అయిపోయింది. దగ్గర 2 కిలోమీటర్స్ దగ్గరికి వస్తుంది. 3 hours later. ఇంకెంత దూరం రా బాయ్. వచ్చేసాం. దగ్గరికి వచ్చా. రామోజీ ఫిల్మ్ సిటీ బోర్డు కనబడుతుంది. ఇప్పుడే జస్ట్ స్టార్టింగ్ మన రామోజీ ఫిల్మ్ సిటీది మనది కనబడుతుంది బోర్డు. అయ్యా ఫైనల్కి దగ్గరికి వచ్చేసాం అనుకుంటా. లేదు జనాలు, ఇక్కడి నుంచి అక్కడి వరకు అంతా జనాలే ఉన్నారు. ఇప్పుడే లోపలికి ఎంట్రీ ఇచ్చాము. చూడాలి ఇంకెంత దూరం నడవాలో. అయినా ఇంకా దగ్గర రాలేదు, ఇంకా నడుస్తూనే ఉన్నాము. నడిచి నీ అమ్మాయి అలా మధ్యాహ్నం అంతా అడిగినట్టుంది సగం వరకు. ఇది నాకు తెలిసి స్టేజ్ బ్యాక్ సైడ్. ఇది సెట్టింగ్ ఇలా ఉంది, బ్యాక్ సైడ్ సెట్టింగ్ స్టార్ట్ కావాలి. మంచిగా కనపడుతుంది. ఇక్కడ అంతా లైన్లు కట్టారు, ఇక్కడ నుంచి అక్కడ వరకు లైన్లో కట్టారు. ఇక్కడ చెకింగ్ ఉంది, పాసులు చెకింగ్ చేసుకొని పంపుతున్నారు. వెనకైతే అంతా లైనే, చాలా మంది లైన్లు కట్టారు. ఎంత టైం పడుతుందో తెలియదు లోపల పంపుతానికి. చాలా లైన్ ఉంది ఇక్కడ, చూడాలి మరి. ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాము. జనాలు మామూలుగా లేరు, జనాలు మామూలుగా రాలేదు. బీభత్సంగా జనాలు వచ్చారు. మామూలుగా రాలేగా ప్రవీణ్ జనాలు. 50,000 లక్షలు చెల్లు అమ్మ. అసలు అంతా ఇక్కడి నుంచి అక్కడ అంతా జనాలే. మాకు తలకాయలు తప్ప అసలు కింద భూమి కనబడతలేదు. 6 రేంజ్లో జనాలు వచ్చారు. బాబు కనబడతారా? కనబడలే బాబు మనకు కనబడేంత సిచ్యువేషన్ లేదనుకుంటున్నా తెలిసి. మనం ఇదే ఎల్ఈడీలో చూడాల్సింది. అసలు జనాలు మామూలుగా లేరు, బీభత్సంగా వచ్చారు. ఇంకెప్పుడు వస్తావు బాబు, మీకోసం వెయిటింగ్. ఇక్కడ 2 hours కూర్చున్నాం, ఇంతవరకు ఈవెంట్ స్టార్ట్ కాలేదు. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ చేసినట్టు చేస్తున్నారు ఇక్కడ దానికి. మనలో తాగడానికి వాటర్ ఫాల్స్ ఇస్తే ఇసిరేసుకుంటాం మీద ఒక్కొక్కరు. అదే కదా. residents
This is amazing. వారి గుండెల్లో గసగస వణికే Mind look fix and pay. Yes. అంటే మన సినిమా తీసేయండి సినిమా స్కోప్ తో అంటే మోస్ట్ సినిమా స్కోప్ ఫార్మాట్ లో తీస్తాం ఫుల్ స్క్రీన్ ఫిల్మ్ ఫర్ ఐమాక్స్ కెన్ ఐ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఫర్ యూ ఇన్ ద ఫుల్ స్క్రీన్ ఫార్మాట్ ప్లీజ్ స్టాప్ మ్యూజిక్ రావట్లేదు ప్లీజ్ వీడియో స్టక్ అయిందని చెప్పి మధ్యలో ఆపేస్తారు. Okay, so we have ఇంకెంతసేపు రా బాబు, fantastic stylist. అప్పటి నుంచి వెయిట్ చేసి వీడియో కోసం పిచ్చిలేస్తుంది. మా ఫ్రెండ్ గారు సేపు అయితే పిచ్చోడు అయిపోతాడు. స్టైలింగ్ గురించి మహేష్ బాబు గారి గురించి ఇందులో మంచిదే. ఇది 5th టైం బాబు ఏసుడు, ఇది కూడా స్ట్రక్ కావాలా కదా ఇంటికి పోడే. స్టేజ్ మీదకి సింపుల్గా నడిచి వస్తాను సార్ అన్నాడు. కుదరదన్నారు. సరే సార్ సింపుల్గా. ఇప్పుడే ఈవెంట్ అయిపోయింది, అందరు ఇంటికి వెళ్తున్నారు. జనాలు మాత్రం మామూలుగా రాలేదు. ప్రవీణ్ చలి ఎట్లా పెడుతుందంటే మామూలుగా పెట్టట్లేదు చలి, గజ వణుకుతుంది. ఫైనల్ ఇప్పుడే బయటకు వెళ్తున్నాం. ఇంతమంది మామూలు అసలు ఈ కెమెరాలు అసలు న్యాయం చేస్తో లేదో కానీ జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారబ్బా. చలి మాత్రం బీభత్సంగా పెడుతుంది బాయ్, చలి చంపేస్తుంది. ఇప్పుడు జనాల నుంచి బయటికి వచ్చి ఇంటికి వచ్చేసరికి మాకు అసలు ఒకటైతే రెండో తెలియదు, అంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. వచ్చేటప్పుడు 2 కిలోమీటర్లు నడిచినారంటే ఇప్పుడు పోయేటప్పుడు మళ్ళీ 2 కిలోమీటర్లు నడవాలి మనం. సగం దాకా నడిచినాం.
నడిచాల్సింది చాలా ఉంది. ఇప్పుడే ఈవెంట్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. మామూలుగా లేదు ఈవెంట్. ఇదే నా ఫస్ట్ ఈవెంట్, నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మన ప్రవీణ్ దయ వల్ల నాకు ఎక్స్పీరియన్స్ దక్కింది. మంచి అయితే ఫుల్ కురుస్తుంది సార్, చలి పెడుతుంది. ఇప్పుడు ఇంటికి ఎట్లా పోవాలో అర్థం కావట్లేదు. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. జనాలు కూడా చాలా మంది వచ్చిళ్ళు ఈవెంట్కి. బట్ ఈ వారణాసి అనే టీజర్ అనేది చూడడం అనేది అసలు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీరు కనుక నిజం చెప్తున్నా, ఇది మీకు ఫోన్లలో ఎట్లా కనబడో తెలియదు కానీ ఐమాక్స్ ఫార్మాట్ లో అక్కడ ఎల్ఈడీస్ పెట్టాడు. అక్కడ ఐమాక్స్ ఫార్మాట్ లో ప్లే చేశారు. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. మీకు ఎట్లా అనిపిస్తుంది మొబైల్లో, మీకు ఎట్లా అనిపించింది తెలియదు కానీ రియాలిటీగా మీరు అక్కడ ఆ స్క్రీన్లో చూస్తే మాత్రం అసలు బీభత్సంగా ఉంది. ఆ విజువల్స్ మాత్రం, ఆ కథ మాత్రం ఎక్కడ నాకు ఏ లెక్క అయితే కొట్టలేదు. యాజ్ విజువల్ ఎఫెక్ట్స్ కంపోజర్ నేను దగ్గర నుండి ఆ స్క్రీన్ దగ్గర పోయి కూడా చూశాను. ఎక్కడ ఏ కూడా కొట్టలేదు. నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పటి నుంచి మాత్రం చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. విజువల్స్ అయితే చూసేదానికైతే ఇది బెస్ట్ ఉంది. మీకు ఫోన్లో చూసేదానికి, స్క్రీన్లో చూసేదానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఫోన్లో చూసి మాత్రమే టాలెంట్ చెక్ చేయకండి. నిజంగా చెప్తున్నా, మామూలుగా లేదు. ట్రైలర్ కాదు, సారీ గ్లిమ్స్, టైటిల్ గ్లిమ్స్. ఇక వెయిటింగ్ ఎప్పుడు నాకు తెలిసి ఇక 2028 or 27 ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. బట్ ఎప్పుడు మనకు తెలియదు. ఎందుకంటే ఐ మీన్ ఈ మాత్రం క్వాలిటీ తెస్తున్నారంటే లేట్ అన్నా పర్లేదు. నిజంగా చాలా బాగుంది. ఇంత జనాల మధ్యలో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే అసలు మామూలుగా సరిలేదు. చలి, అందులోను ఈ జనాలు, అందులోను ట్రాఫిక్. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి మన ఇంటికి 20 కిలోమీటర్లు ఉంటుందా, 20 కిలోమీటర్స్ ఉంటుంది. అంత దూరం నడవాలి. నడవాలంటే అంత దూరం బండి తోలాలి. బ్యాక్ సైడ్ చూసేదంతా స్మో, అది మొత్తం మంచి. ఇక్కడ అంతా ఇట్లంతా మంచు కురిసింది, మామూలుగా లేదు ఇక్కడ ట్రాఫిక్. అందుకే కొద్దిసేపు ఆగాము మేము. మనకు కూడా వీడియో తీసినట్టు దానికి కొద్దిసేపు ఆగాము. నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళాలి. ఇదని చెప్తున్నా, మీరు నాకు టైటిల్ గేమ్స్ మాత్రం చాలా చాలా నచ్చింది. మొబైల్ కాకపోయినా మీరు 75 inches టీవీ ఎక్కడైనా దొరికితే మాత్రం అందులో చూడండి. విజువల్స్ మామూలుగా లేవు, కానీ టీవీ కూడా 6:9 రేషియో చూపిస్తుంది. 6:9 రేషియో చూపిస్తుంది. మీకు అది కూడా పెద్ద జస్టిఫై చేయలేదు. మేము చూసింది కళ్ళ ముందు చూసిన స్క్రీన్లలో మీరు నిజంగా అది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడైతే మన హైదరాబాద్ ఐమాక్స్ లేదు కదా, మామూలుగా లేదు అసలు. నిజంగా చాలా చాలా నచ్చింది. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సాయి. బాయ్.